వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇదే ప్రస్తుతం నేషన్ వైడ్ బిగ్ డిబేట్. జమిలీ ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలిపిన వేళ శీతాకాల సమావేశాల నుండి జమిలీ ఎన్నికల ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సమయాన 13, 14 తేదీల్లో పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరు కావాలన్న విప్ జారీ చేసిన సందర్భంగా అసలేంటి జమిలీ బిల్లు, ఇది నెగ్గాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎదుట ఉన్న సవాళ్లేంటి? ఒకే దేశం ఒకే ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. జమిలీ ఎన్నికల బిల్లును ఆమోదం తెలిపింది మోడీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్. ఈ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ ఇప్పటికీ తమ నివేదికను తయారు చేసింది. జమిలీ ఎన్నికలపై గతేడాది సెప్టెంబర్లో రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏర్పాటైంది. 191 రోజుల్లో 65 సమావేశాలు నిర్వహించిన కమిటీ పలువురి సూచనలు, సలహాలు తీసుకుని నివేదికను రూపొందించింది. ఇక ఈ కమిటీకి 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను తెలిపాయి. ఇందులో 32 పార్టీలు జమిలీ ఎన్నికలను సమర్థించగా 13 పార్టీలు మాత్రం జమిలీ ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. జమిలీకి జైకొట్టిన పార్టీలు వనరులను ఆదా చేయడం, సామాజిక సామర్థ్యాన్ని కాపాడడం, ఏకకాలంలో దేశం అభివృద్ధి జరగడం సాధ్యపడతాయని అంటున్నాయి. వ్యతిరేకిస్తున్న పార్టీలు మాత్రం జమిలీలో లోపాలను చూపిస్తున్నాయి. జమిలీ వల్ల గడువులోపే ప్రభుత్వాలు పడిపోయే అవకాశముందని వాదిస్తున్నాయి. అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలోనూ ఇది జరగొచ్చంటున్నాయి. అంతేకాదు జమిలీ నిర్వహణకు భారీగా సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరమని గుర్తు చేస్తున్నాయి. రామ్నాథ్ కోవింద్ కమిటీ 2 దశల్లో దేశంలో ఎన్నికలకు సూచన చేసింది. ఒకే దశలో ఒకేసారి లోక్సభకు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించవచ్చు. ఆ తర్వాత 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ రోల్, ఓటర్ ఐడి కార్డ్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. మొదటిసారి 1951, 1952లో లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీలు, పార్లమెంటు రద్దు లాంటి పరిస్థితులతో పోల్ సీన్ ఒక్కసారిగా మారింది. ఎన్నికల నిర్వహణలో మార్పు కారణంగా రాజకీయ పార్టీల ఖర్చు సైతం పెరిగిందని, తద్వారా ఖజానాపై భారం పడుతుందని కోవింద్ కమిటీ తమ నివేదికలో పొందుపరిచింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఓటింగ్ శాతం పెరగడంతో పాటు ఎన్నికల కోడ్ అడ్డురాకుండా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించవచ్చని కమిటీ సిఫారసు చేసింది. అయితే ఈ బిల్లు కోసం రాజ్యాంగంలోని 1951 ప్రజాప్రతినిధుల చట్టం, లోక్సభ, అసెంబ్లీల విధి విధానాల్లో సవరణలు చేయాల్సి ఉంటుందని సూచించింది. మొత్తంగా ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలంటే ముందుగా రాజ్యాంగానికి 6 సవరణలు చేపట్టాల్సి ఉంది. ఇందుకు 6 బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉంది. వీటిని పార్లమెంటులో 3/2 మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంటులో ఎన్డీఏకు సాధారణ మెజార్టీ ఉందే తప్ప 2/3 మెజార్టీ లేదు. రాజ్యసభలో 245 సీట్లు ఉండగా ఎన్డీఏ బలం 112 మాత్రమే. ప్రతిపక్షాలకు 85 సీట్లు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లులో ఆమోదం పొందాలంటే 164 ఓట్ల అవసరం ఉంది. లోక్సభలో మొత్తం 545 స్థానాలు ఉండగా ఎన్డీఏకు 292 సీట్లే ఉన్నాయి. 2/3 వంతు మెజార్టీ అంటే 364 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. మొత్తం సభ్యులను పరిగణలోకి తీసుకోకుండా సభకు హాజరై ఓటు వేసిన వారిలో 2/3% మెజార్టీ సరిపోతుందన్న నిబంధన ఉండడంతో చివరి నిమిషంలో అనూహ్యమైన పరిణామాలకు కూడా అవకాశం ఏర్పడనుంది. మరి ఈ బిల్లు ముందున్న సవాళ్లను మోడీ సర్కార్ ఏ విధంగా ఛేదిస్తుందో తేలాల్సి ఉందంటున్నారు రాజకీయ రంగ నిపుణులు.